మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆనంద్ సార్ అన్నారంటే చేస్తారు అంతే అని చెప్పడానికి నిదర్శనమే సోమశిల ఆలయం పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. సోమశిలలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సోమేశ్వరాలయ పునః నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నెల్లూరు జిల్లా సోమశిలలోని జలాశయం వద్ద ఉన్న ప్రాచీన పురాతన శైవక్షేత్రమైన కామాక్షి సమేత సోమేశ్వర ఆలయం 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు దెబ్బతిని ఆలయ రూపురేఖలే కనుమరుగైన తరుణంలో గత ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా గాలి కొదిలేసిన తరుణంలో గతంలో ఈ దేవాలయాన్ని దర్శించిన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎంతో ఆవేదన చెంది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని పునః నిర్మాణం చేస్తారని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు ఆలయ పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ దేవాలయం పునః నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామితో కలిసి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మంత్రి ఆనం చొరవతో 8.40 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించనున్న ఆలయ పునః నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి. వేద పండితుల వేద మంత్రోచ్చరణలు పూర్ణ కుంభంతో మంగళకర మేళ తాళాలతో విధుశేఖర భారతి మహాస్వామి వారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఘనంగా స్వాగతం పలికిన అర్చక స్వాములు. శంకుస్థాపన కార్యక్రమం శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం భక్తులను ఉద్దేశించి విధుశేఖర భారతి మహాస్వామి వారు మాట్లాడుతూ భగవంతునిపై విశ్వాసానికి హిందూ ధర్మం నియమ నిబంధనలను ఆచరించాలని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృఢ సంకల్పంతో అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. దేవాదాయ శాఖ ద్వారా గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న మంత్రి ఆనంకు సకల శ్రేయస్సులు కలగాలని, ఈ ప్రాంతమంతా సర్వదా స్వామి అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ కామాక్షి సమేత సోమేశ్వరాలయ పూర్వ వైభవానికి మొదటి అడుగు పడింది. శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఆలయ పునః నిర్మాణానికి భూమి పూజ చేయడం, శిలాఫలకాన్ని ఆవిష్కరించడం మహాద్భాగ్యం. సోమేశ్వరాలయ ఆలయ పునః నిర్మాణానికి శృంగేరి పీఠం తరపున 1,116 రూపాయల భాగస్వామ్యాన్ని అక్షయ నిధిగా అందించి పనులు ప్రారంభించాలని, స్వామివారి ఆశీస్సులు అందించడం మహదానందంగా ఉందని అన్నారు. గతంలో వచ్చిన వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయిన ఈ ఆలయాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. విశ్వాసానికి ప్రతీకగా తమ ప్రభుత్వం అత్యంత గొప్ప కట్టడంగా ఆలయాన్ని నిర్మిస్తామని అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రి ఆనం గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా భగవద్ ఆరాధనని వాళ్ళ శక్తికి అనుసారంగా విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యాలి అనేటటువంటిది మొట్టమొదటి ఉపదేశం. అలాగే రెండో విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్క మనిషి సత్పురుషుడుగా జీవించాలి. తన వల్ల ఇంకొకరికి ఎప్పుడు కూడా ఉపకారం కలిగేట్టుగా చూసుకోవాలి. అయినంత వరకు ఇంకొకరు ఉపకారం చేస్తూ పరోపకారం చేస్తూ జీవించాలి అనేది రెండవ ఉపదేశం. దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారి యొక్క అధ్యక్షతలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తికులందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేసి పునరుద్ధరించి మళ్ళీ భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల పాటు స్థిరంగా ఉండేట్టుగా ఒక గొప్ప దేవాలయాన్ని, ఒక మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేసి ఉండడం, ఏ విధమైనటువంటి ప్రకృతి వికోపాలు వచ్చినా కూడా ఏమీ రాకుండా ఏమీ రాకూడదు అనే భగవంతుడి ప్రార్థించారు. ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఈ దేవస్థాన వ్యవస్థ ఇత్యాదులన్నింటినీ కూడా చేయడం కోసం విశేషంగా ఈ శ్రమిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైన అత్యంత విశేషమైనటువంటి రోజు. గతంలో సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది.
ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూరు మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీనరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విధుశేఖర సరస్వతి శారదాంబ యొక్క ఆశీస్సులతో వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి రోజు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది. వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం. అధికారులు అందరూ కూడా దేవాదాయ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా స్వామివారు చూసి వారు ఆశీస్సులు అందించడం జరిగింది. ఆశీస్సులు అందించడమే కాదు, 1,1011 రూపాయలు వారు ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు అందిస్తున్నాను. ఆ తల్లి శారదాదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి. ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించండి, ఈ నిధి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి, ముఖ్యంగా ఆలయం నిరంతరం చూస్తున్నటువంటి విజయ్ కుమారు వారి సోదరులు వారిని కూడా అభినందించి, వారితోటి ఇవాళ ఆత్మకూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి సోమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకి, శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆశీస్సుల కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పునర్నిర్మాణం గ్రానైట్ స్టోన్తోనే, గ్రానైట్ రాయితోనే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాల్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మీ భాగస్వామ్యాన్ని అందించండి. ఈ ఆలయ పునర్నిర్మాణంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, పునర్నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ రోజు నుంచే రాబోయే 5 సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఒక అద్వితీయమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.